అందరికీ హాయ్ అండి. నేను మీ అన్సియా మై రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటి అంటే కాకరకాయ అంటే కారం కాకరకాయ అంటారు దీన్ని. ఎల్లిపాయ కారంతో చేస్తారు. ఇది కారం కాకరకాయ అంటారు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అది చేసే ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. ప్లస్ ఇది ఏంటి అంటే వేడివేడి అన్నంలో ఈ కారం కాకరకాయ అనేది వేడివేడి అన్నంలో కనుక మనం వేసుకొని తింటే ఇంకా వేరే ఏ చికెన్ బిర్యానీ కూడా అవసరం లేదు అన్నంత టేస్టీగా అనిపిస్తుంది. మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. దానికి కావాల్సింది ఈ కాకరకాయలు. ఇది మాకు పైన గార్డెన్లో పండిన కాకరకాయలు అనమాట. ఇది జస్ట్ పావు కేజీ వరకు తీసుకున్నాను రెసిపీ చెప్పడం కోసం అనమాట. మీరు పావు కేజీ, అర కేజీ ఎంతైనా చేసుకోవచ్చు. దీనికి అంటే ఈ పావు కేజీ కాకరకాయలకు సరిపడా రెసిపీ ఏంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక స్పూను కారం తీసుకోవాలి, ఒక 10% పసుపు తీసుకోవాలి, ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్. ఇవి వేయించుకోవడానికి కోసమని ఒక 3 స్పూన్స్ అట్లా 3 or 4 ఆయిల్ వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, కొంచెం కుడక, కొంచెం అల్లం ముక్క. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే ఈ కాకరకాయని ఇలాగా తొడమలు కట్ చేసి పెట్టుకుందాం. తొడమలు ఉంచుకోవచ్చు, కట్ చేయొచ్చు. ఇలా కూడా తిప్పుకోవడానికి ఉంటుంది. తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. నేను తీయకుండా కూడా ఎలా ఉండాలని చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఏంటంటే మధ్య మధ్యలో వీటిని కాకరకాయలని ఘాటు పెట్టుకోవాలి. ఇలా కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోవాలి. మొత్తము టోటల్గా తెంపకూడదు. ఇలాగా, ఎందుకంటే ఇందులో మసాలా నూరి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అట్లా మధ్య మధ్యలో ఇట్లా కొంచెం హోల్ చేసి పెట్టుకుంటే ఇలా అన్ని కాకరకాయలు కూడా ఇలాగా హోల్ చేసి పెట్టుకొని ఇవన్నీ కూడా ఇలాగే చేసి పెట్టుకుందాం. ఓకే, ఇవన్నీ కట్ చేసినాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తయారు చేసిన మసాలా అనేది ఇందులో కంప్లీట్గా నింపేసుకొని ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. దాని కొరకని ఈ విధంగా ఓపెన్ అయ్యే విధంగా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఇలాగే నేను కట్ చేసి పెట్టాను చూడండి. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాం. ఇందులో అంటే కారం కాకరకాయ కదా, ఇది కారం కాకరకాయ కొరకు వీటి లోపల నింపడం కోసం మసాలా రెడీ చేసుకుందాం. దానికి ఏమేమి వేయాలి, ఎంత క్వాంటిటీలో వేయాలనేది చూద్దాం. దీనికి ఎంతెంత క్వాంటిటీలో వేయాలనేది చూద్దాం. కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్. మనం ఇదంతా కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలంట. 1.5 వేద్దాం. తర్వాత సాల్ట్ వచ్చేసి ఒక హాఫ్ సరిపోతుంది. తర్వాత పసుపు కొంచెం ఒక 10%, స్పూన్కి ఒక 10% సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి అంటే ఒక చిన్న ముక్క తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఆ వెల్లుల్లి కూడా అంతే, ఈ మాత్రం సరిపోతాయి. తర్వాత జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్. తర్వాత కొబ్బరి ఈ మాత్రం సరిపోతుంది. ఎక్కువ వేసినా కూడా తీయగా అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ కాకరకాయల విషయంలో నేను ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అంటే దీనికి మనము ఈ పైన చెక్కు తీయాల్సిన అవసరం లేదు, లోపల గింజలు కూడా తీయాల్సిన అవసరం లేదు. మీరు చూడొచ్చు, గింజలు ఎట్లా ఉన్నదో అట్లనే కట్ చేయాలన్నమాట. మనం గింజలు తీయడం కానీ పైన చెక్కు తీయడం కానీ చూడండి, గింజలు గమనించండి ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. లేత కాయ అనమాట. ఇందులో ఏమీ తీయలేదు నేను.
ఓకేనా? మీరు కూడా అలాగే కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఇది. ఇట్లా గింజలతోటి పైన తొక్కతోటి చేస్తేనే అదొక స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఇది మొత్తం తీసేస్తారు, అది వాళ్ళ ఇష్టం అనుకోండి. ఇది మొత్తం తీసేస్తారు పైన చెక్క అంతా, ప్లస్ లోపలంతా తోడేస్తారు, ఏమీ ఉంచరు, జస్ట్ తోడక మాత్రమే ఉంచుతారు. అందులో ఏమీ ఉండదు కదా, మనకు కావాల్సిన విటమిన్స్ అవన్నీ కూడా మనకు ఇందులో పైన చెక్కలో ఉంటాయి, లోపల గింజలో ఉంటాయి, టేస్ట్ ఉంటుంది, అండ్ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా మనకు మంచి దొరుకుతాయి కదా. కాబట్టి మనం ఏమీ తీయనవసరం లేదు. ఇంకా మసాలా 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం, కొంచెం ఇంతే. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇంతే. ఇది ఇప్పుడు మనం ప్రజెంట్ మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ కొంచెం పట్టిన తర్వాత మళ్ళీ వాటర్ పోసేది. ఇందులో కొంచెం వాటర్ పోద్దాం, మరీ ఎక్కువ కూడా పోయకూడదు. మరి ఇట్లా పొడి ఉన్న కాకరకాయ లోపల పట్టదనమాట. అలాగని చెప్పి మరీ లూజ్ చేసినా కూడా మనం పెట్టిన మసాలా అనేది కాకరకాయ నుంచి జారిపోతుంది. కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలి. మసాలా తయారు చేయడమే కొంచెం స్పెషల్ కేర్ తీసుకోవాలి మీరు. ఇట్లా ఉంటే పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీనంతా మనం ఒక బౌల్లోకి తీసుకొని కాకరకాయ లోపల పట్టించేద్దాం. ఇప్పుడు దీన్ని ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఉంది కదా కాకరకాయ, దీని లోపల మొత్తం పట్టే విధంగా ఎంత పడితే అంత పట్టించేసేయాలి. ఓకే, అయిపోయింది కదా. మళ్ళీ ఇంకొక వైపు ఇలాగా అన్ని వైపుల నుంచి పట్టించేసేయాలి. ఈ విధంగా అన్నీ పట్టించేసుకుందాం. దాని తర్వాత నేను మీకు చూపిస్తాను మళ్ళీ. ఓకే, అది కంప్లీట్గా నింపేసిన అనమాట. అన్నిట్లో నింపేసినాను. చూసారా, ఇట్లా అన్ని హోల్స్లలో కారం మంచిగా పర్ఫెక్ట్గా పట్టేటట్టుగా నింపేసుకోవాలి. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం వీటిని వేయించేద్దాం, అంటే ఫ్రై చేద్దాం. ఆయిల్ పోసేసుకున్నాం, అంటే ఇది ఫ్రైకి సరిపడా పోసుకోవాలి. ఓకే, ఇది ఫ్రై కాబట్టి కొంచెం కాకరకాయలు బాగా వేగాలి కాబట్టి కొంచెం వేగడానికి కూడా టైం పట్టుద్ది కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పోసినాను. ఇప్పుడు ఏంటి అంటే, ఇది వేయించుకునేటప్పుడు ఇప్పుడు కొంచెం పెద్దవి ఉన్నాయి, మొత్తం చిన్నవి కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటి, పెద్దవి ఫస్ట్ వేసేసుకుందాం. ఎందుకంటే ఇది పెద్దవి వేగడానికి టైం కొంచెం ఎక్కువ పట్టుద్ది, చిన్నవి వేగడానికి టైం చాలా తక్కువ పట్టుద్ది అనమాట. అవి ఒకటేసారి వేస్తే ఏమైతే ఇవి మాడిపోతాయి, ఇవి ఇంకా వేగవు. కాబట్టి ఇవి పెద్ద సైజులో ఉన్నాయి, ఫస్ట్ వేసేసుకుందాం. ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత మళ్ళీ వేరేటి వేస్తాను నేను.
కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే లోపల ఉడకకముందే పైన మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. కాబట్టి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేసేద్దాం. ఇవన్నీ చిన్న చిన్నవి కూడా అప్పుడప్పుడు ఇట్లా మరవేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇక అప్పుడప్పుడు ఇట్లా వేరే వైపు తిప్పేస్తూ ఉండాలి. ఇట్లా ఎర్ర అయ్యేంత వరకు వేయించాలి వీటిని. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది. ఈ స్టేజ్కి వచ్చేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఓకే, ఇది బంద్ చేయొచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం దీంట్లోకి ప్లేట్లోకి షిఫ్ట్ చేద్దాం. ఓకే, ఎల్లిపాయ కారం కాకరకాయ కంప్లీట్ అయిపోయింది వండడం. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం. చూసారా, ఇప్పుడు ఇందులో గింజలు కూడా చూడండి. గింజలతో పాటు మనం వేయించేసేయాలన్నమాట. ఈ గింజలు కూడా చాలా బాగుంటాయి. మనం తింటున్నప్పుడు పంటి కింద పడి మంచిగా భలేగా టేస్టీగా అనిపిస్తూ ఉంటాయి. ఇది టేస్ట్ చేద్దాం. సూపర్ ఫ్లేవర్. ఇందులో అన్ని రకాలు ఉన్నాయి కదా. ఎల్లిపాయ ఉంది, జీలకర్ర ఉంది, మసాలా ఉంది, ప్రతి ఒక్కటి పడినాయి కాబట్టి చాలా చాలా టేస్ట్ అనిపిస్తుంది. దీన్ని మామూలుగా షుగర్ పేషెంట్లు ఉన్నారనుకోండి, డైరెక్ట్ రోజుకొకటి ఇట్లా వేయించుకొని తినొచ్చు. అంటే పచ్చి కాకరకాయ తినలేరు కదా, ఇలా వేయించుకొని తింటే వాళ్ళకి ఆ విధంగా బెనిఫిట్. ఇంకొకటి ఏంటి అంటే, మనం సాంబార్ కానీ మామూలుగా పప్పు కానీ ఏదన్నా కర్రీ చేసుకుంటాం కదా, అందులోకి నంచుకోవడానికి అంటే మంచిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటున్నాం అనుకోండి, ఇంకా వేరే ఏ కర్రీ అవసరం లేదు. దీంతో ఫుల్ ఒక ప్లేట్ నిండా లాగించేసేయచ్చు. ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు. దీన్ని ఫుల్ టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.
ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అవుట్పుట్ అనేది, ప్లస్ టేస్ట్ ఎలా కుదిరింది అనేది, మీకు ఈ టేస్ట్ బాగా నచ్చిందా లేదా అనేది కంప్లీట్ అభిప్రాయాలన్నీ నాకు కామెంట్లో పెట్టండి ఈ వీడియోలో. తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లేదంటే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని కూడా క్లిక్ చేయండి. ఓకే, దాని ద్వారా నేను చేసే ఫర్దర్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ప్రతి వీడియో కూడా మీకు చూడవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీకు ఇంకా ఏమైనా వంటకాలు కావాలనుకుంటే నాకు కామెంట్స్లో పెట్టండి. వెంటనే మీకోసం మీరు కోరుకున్న వీడియోని నేను చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.